ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, పూజ్యుడా, పరిశుద్ధుడా, నిత్యులకు తండ్రి, నిత్య నివాసి యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు దేవా. మా కొండవే, మా కోటవి నీవే దేవా. అందరి బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. మా దావు చోటు నీవే, అందరి బట్టి మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం నాయన. మీ ప్రేమ కొరకు, మీ కృప కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం నాయన. దేవా, అందరి బట్టి మీ స్తోత్రాలు. దినదిన ఉన్నతమైన వాత్సల్యత మమ్మల్ని నింపి దేవా, మిమ్మల్ని బలపరిచి నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మా తండ్రి నాయన, మరొకసారి రేపు జామున మీ సన్నిధిలో మేము ఈ విధంగా నాయన మరి చేరడానికి మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మేలుకి, ఉపకారములకి ప్రతిగా దేవా, హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. అలాగే ప్రభా, మరి తండ్రి 91వ కీర్తన చదువుకునే సమయం అంతటిని వరకు దీవించండి. ఈ వాకులు, వాగ్దానాలు ప్రభా, మరి తండ్రి విశ్వాసంతో చదువుకుంటూ ఉండగా మా పక్షంగా, మా కుటుంబీకుల పక్షంగా గొప్పగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాము. స్తోత్రాలు. అనే విషయాల్లో మాకు సహాయం చేయండి. మీ నామానికి మనం తెచ్చుకోండి. మీ వాక్యాన్ని ఎంతో భయభక్తులతో మరి తండ్రి వినే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాము. దేవాముల సమయం అంతటిని మా కొరకు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. 91వ కీర్తన చదువుతున్నాం పిల్లరా. మహోన్నత చాటున నివసించువాడే, సర్వశక్తి నేను విశ్రమించువాడు నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. గట్టిగా ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. రాత్రి భయములకైనను, పగటి వేళ బాణములకైనను, చీకటిలో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నం మంది పాడు చేయు రోగములకైనను నీవు భయపడుకుందువు. పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూడినను అపాయం ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనుడు ప్రతిఫలం కలుగును. నీవే ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. అడ్డములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించి పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. సింహములను నాకు పాముతులు కెలుగు, పదవ సింహములను భుజంగంలో నలుగురు కెలుగు. నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతను నా నామం విరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను, చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దేవుని వాక్యం ఉందాం పిల్లరా. యేసుక్రీస్తు ప్రభు పరిశుభ్రమైన నామములు మీకు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం మొదటి 13 వచనాలు నేను చదువుతాను త్వరితంగా, గమనించండి. అటు తర్వాత యేసు తిబెరియ సముద్రం అనగా గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళ్ళను. రోగులు ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయన వెంబడించింది. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండేను. అప్పుడు పస్కా అన్యుల పండుగ సమీపించాను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన ఎద్దుకు వచ్చి చూచి, మీరు భూయించటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగాను. గాని ఈ చిన్న నిండిన తాను ఎల్లుండి అతన్ని పరీక్షించటకు అలాగ అడిగాను. అప్పుడు ఫిలిప్ వారిలో ప్రతి వారిని కొంచెం పుచ్చుకుంటూ కయ్యను 200 దేనారముల రొట్టెలు చాలని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ, ఇక ఉన్న ఒక చిన్నవాణి వద్ద 5 యవన రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. గాని ఇంతమందికి ఏమాత్రమే ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండేది కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేది. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. అలాగున్న చేపలు కూడా వారికి ఇష్టమైనది మట్టుకు వడ్డించాను. వారు తృప్తిగా తిన్న తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి వద్ద మిగిలిన 5 యవన రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపారు. ఈ ఉదయకాలం యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించినటువంటి కాలంలో స్తుతించుటలో ఆయన కనుగొచ్చినటువంటి మాదిరి మనము సువార్తల్లో నుండి గమనించబోతూ ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. యేసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
ప్రభు యేసుక్రీస్తు వారు స్తుతించుట్లో ఆయన కనపరిచినటువంటి మాదిరిని ఈ ప్రాతः కాలం మనం దేవుని వాక్యంలో నుండి మనం కొన్ని భాగాలు చూడబోతూ ఉన్నాం. ఇక్కడ ప్రభు వారు బోధించిన తర్వాత అవి పస్కా పండుగ దినాలు. నిజమైనటువంటి రొట్టె ప్రభు అయిన యేసుక్రీస్తు వారే, నిజమైనటువంటి మన్నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే, మీ ఆత్మ సంబంధమైనటువంటి ఆకలిని తీర్చగలిగినటువంటి రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. లోకంలో ఉన్న దేవుని మీ ఆత్మ యొక్క ఆకలిని తీర్చలేదు, దప్పిని తీర్చలేదు. అందుకే జీవాధారం ఆయనే, జీవజల ప్రదాత, జీవజలం ఆయనే. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధించిన తర్వాత శిష్యులకు చిన్న టెస్ట్ పెట్టాడు. ఫిలిప్పుని అడిగాడు, ఎక్కడి నుండి రోడ్లు తెప్పిద్దాం? ఆలోచనలో ఉంది. ఎన్ని చిన్న తాను ఎన్ని ఉండి అతన్ని పరీక్షించడానికి అలా అడిగారు. యేసు ప్రభు పరీక్ష పెడుతూ ఉంటాడండి. ఖచ్చితంగా నువ్వు శిష్యులు అయితే, శిష్యురాలు అయితే, నీవు డిసైపులు అయితే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు నీ పరీక్షలు పెడతాడు. కొంతమంది అనుకుంటారు ఆత్మీయ జీవితం అంటే అంతా పెళ్ళిలో సాగుతుంది. ఆత్మీయ జీవితం మనం అనుకున్నంత స్మూత్గా ఉండదు. ఖచ్చితంగా దేవుడు పరీక్షలు పెడతాడు. నువ్వు పాస్ అవుతావా, ఫెయిల్ అవుతావా చూస్తాడు. ఫెయిల్ అయిన దాంట్లో కూడా నువ్వు పాఠాలు నేర్చుకోవాలని దేవుడు కోరతాడు. నువ్వు నీ జ్ఞానం వాడతావా, దేవుని జ్ఞానం వాడతావా అని చూస్తాడు. ఫిలిప్పును యేసు ప్రభు అడిగినప్పుడు ఫిలిప్పు మంచి మ్యాథమెటిషియన్ లాగా కనబడుతున్నాడు. యోహాను 6:7 క్యాలిక్యులేట్ చేసి ప్రతివాడు కొంచెం పుచ్చుకొట్టు కాళ్ళు 200 దేనారముల రొట్టెలు చాలవు. క్యాషియర్ కాదు కానీ అంత క్యాషియర్ దగ్గర లేదని వీళ్ళకి తెలుసు. బహుశా వీళ్ళు చెప్పిన క్యాలిక్యులేషన్ అయితే అన్నీ చెప్పిన మాట 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాడి యొక్క 5 యవ్వన రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఏమాత్రం. చాలా వాళ్ళు మనం మన వైపు చూసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాం. దేవుని శక్తి, దేవుని ఆలోచన, దేవుని జ్ఞానంపై దేవుని భిన్నంగా ఉన్నటువంటి మనం ఆధారపడలేకపోవటం ఆశ్చర్యపడాలి, విచారించాలి కూడా. యేసు ప్రభువును జనులు కూర్చోబెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం, వారు విజయులయ్యారు, కూర్చోబెట్టారు. పురుషులు 5,000 మంది అంటే స్త్రీలు 10,000 మంది, పిల్లలు 2,000 మంది, కనీసం 17,000 మంది ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ఆ రొట్టెలు తీసుకుని 11వ వచనం, యోహాను సువార్త 6:11, యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. యేసు ప్రభువు స్తుతి ఎందుకు చెల్లించాలి? స్తుతి ఎందుకు చెల్లించాలి? తర్వాత ఏం జరగబోతుందో ప్రభువుకు ముందే తెలుసు. తాను చేసే ప్రతిదీ తండ్రి చిత్తానుసారంగానే చేస్తూ వచ్చాడు. రెండవది, ఈ రొట్టెలు విడిచి ప్రభు పెట్టినప్పుడు ప్రజలు ఆయనను గణపరచడానికి ప్రయత్నించడం, ఆయనను రాజుగా చేయడానికి ప్రయత్నించడం, ఈ ప్రయత్నాలన్నీ వస్తాయని ప్రభువుకు ముందే తెలుసు. శరీరంలో ఉన్నటువంటి మనం లేక మనుషులైనటువంటి మనలో తలెత్తినటువంటి వాటిని ఏ విధమైనటువంటి శరీర నైజము, ఫ్లెష్ తలెత్తకుండా ఉండాలి అంటే దేవుని స్తుతించడం, కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిపూర్ణమైనటువంటి మానవుడిగా, పరిపూర్ణమైనటువంటి దేవుడిగా, దైవ మానవుడిగా ప్రత్యక్షపరచబడినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు కనబరిచినటువంటి మాదిరి ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
ఆయన శిష్యులందరినీ పిలిచి ఆయన రొట్టెలు విరిచి ఇస్తే వాళ్ళు విరిచి కూర్చున్న వాళ్ళకు పంచుతూ ఉంటే అది తనకి తినేటటువంటి వాళ్ళు తింటూ ఉంటే ఆ రొట్టె తనకి. అందుకే ముక్కలన్నీ పూజ చేస్తే 12 గంపలైనవి. అవి నవల రొట్టెలు, బాల్యూలోస్. గోధుమ రొట్టెలకు ఎవరి రొట్టెలకు తేడా ఏంటంటే గోధుమ రొట్టెలు సంపన్నులు తినేవారు, ఎవరేమో కొంచెం పేదవారు తినేటటువంటి వారు. ఆ పిల్లవాడు 5 నవల రొట్టెలు తీసుకుని వచ్చాడు. ప్రభువారు స్తుతి చెల్లించడం అనేది మన అంశం. కొన్నిసార్లు మన జీవితాల్లో మనలో చాలా కొంచెం ఉంటుంది, అక్కడ చాలా పెద్దగా ఉంటుంది. ఎలా సరిపోతుంది ప్రశ్న. శిష్యులు వడ్డించడానికి మొదలు పెట్టడానికి ముందు వరకు ఇది ఎలాగూ ఈ 5 రొట్టెలు 2 చేపలు ఈ ఆకలిని తీరుస్తాయి అనేటటువంటి ఒక ఆలోచన. గలిలయలోని కానాలో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు ప్రభు గారు, కానీ అక్కడ మల్టిప్లై కాలేదు, చేంజ్ అయిందంతే. నీరు మధురమైనటువంటి ద్రాక్షారసంగా మారింది. క్వాంటిటీ రిమైన్స్ ద సేమ్. ఇక్కడ ఏమవుతుందంటే క్వాంటిటీ మల్టిప్లై అవుతూ ఉన్నది. కొన్ని వేల రెట్లు మల్టిప్లై అవుతూ ఉన్నది. ఇది ఆశ్చర్యం. యేసుక్రీస్తు ప్రభువారు కృతజ్ఞత స్తుతి చెల్లించాడు, తండ్రికి స్తుతి చెల్లించాడు. మనం కూడా మన జీవితాల్లో దేవునికి స్తుతి చెల్లించడం, మరలా చెల్లించడం. సాధారణంగా ఉదయకాలంలో అలాగే రాత్రి కాలంలో పడక వెళ్ళక ముందు మనం దేవుని స్తుతిస్తూ ఉంటాం. కానీ దినంలో ఆయా సమయంలో కూడా మనం దేవుని స్తుతించవచ్చు సమయం దొరికినప్పుడల్లా. దేవా ఇంత మటుకు ఈ విషయాల్లో మీరు సహాయం చేసే మీకు వందనాలు. ప్రతి అంశాన్ని స్తుతి చేసేటటువంటి అంశంగా మనం మార్చుకోగలిగితే మన ఆధ్యాత్మిక జీవితంలో భక్తిలో మనం ఇంకా ఎదగవచ్చు. యేసుక్రీస్తు ప్రభావం యోహాను సువార్తలోనే రికార్డ్ చేయబడినటువంటి లాజరు సమాధి దగ్గర వృత్తాంతాన్ని గురించి మనము యోహాను సువార్త 11వ అధ్యాయంలో బేతనీయులకు ప్రభువారు వచ్చాడు. తర్వాత యేసు ప్రభువారు లాజరు సమాధి దగ్గరకు వచ్చాడు. యోహాను సువార్త 11:35. యేసు కన్నీరు ఇచ్చాడు. ఇంగ్లీష్ బైబిల్లో జీసస్ వెప్ట్ ద షార్టెస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్. 30వ వచనంలో ముందు సమాధి దగ్గరకు వచ్చాడు. 39వ వచనంలో రాయి తీసివేయమన్నాడు ప్రభు వారు. అయితే అబ్జెక్షన్ చెప్పింది ఎవరు అంటే మార్తం అంటూ ఉంది. ప్రభు అతను చనిపోయి 4 దినములు అయినది కనుక ఇప్పటికీ వాసన పడుతుంది. నాకు అర్థమైంది అది సహజమైనటువంటి జ్ఞానాన్ని బట్టి. ప్రభు వారు అన్నాడు, నీవు నన్ను ఎడల దేవుని మహిమ చూస్తూ అని నేను నీతో చెప్పలేదా? 40వ వచనం చివరి భాగం. అంతటి వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి 41వ వచనం, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే స్తుతి చెల్లించాడు. లాజరు బయట పిలిచి లాజరు వచ్చిన తర్వాత అప్పుడు స్తుతి చెల్లించడం అనేది ఒక పద్ధతి అయితే ముందుగానే స్తుతి చెల్లించాడు. మీరు నమ్మిన దేవుని మహిమ చూతు అని మాటతో చెప్పినటువంటి ప్రభువు ముందుగా తండ్రికి స్తుతి చెల్లించి మనకు మాదిరిని కనబరిచాడు. మనం కూడా మన జీవితంలో కొన్ని అంశాలు మీరు నెరవేరకు ముందే ప్రార్థించిన తర్వాత స్తుతించడం కాదు, ముందు స్తుతించడం మనం నేర్చుకుంటే మనము దేవుడు ఆ కార్యాన్ని చేయగలిగేదని, ఆయన శక్తిపై ఆధారపడ్డామని
మనల్ని నమ్మామని అది రుజువుపరుస్తుంది. ఇది మనం నేర్చుకోవలసినటువంటి ఒక చక్కని ఆధ్యాత్మిక జీవిత పాఠం. 42వ వచనం, నేను ఎల్లప్పుడూ నా మనవి విలుస్తున్నానని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితుని చుట్టూ నిలిచి జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితున్నా. నేను ఎల్లప్పుడూ నా మనవి విలుస్తూ ఉన్నావు. యేసుప్రభువు ఏమి మనం చేస్తుంటాడు తండ్రి దగ్గర? మనకున్నట్టు బాధలు ఆయనకి లేవు కదా, మనకున్న నీడ్స్ ఆయనకి లేవు కదా. చెప్పాలంటే ఏం మనం చేశాడు? తండ్రి నీ చిత్తము ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతి పనిలో, ప్రతి స్థలంలో, ప్రతి కాలంలో నీ సంపూర్ణ చిత్తాన్ని శరీరంలో ఉన్నటువంటి నేను నెరవేర్చటకు నాకు సహాయం దయచేయమని ఆయన మనం చేస్తూ వచ్చాడు, ప్రార్థిస్తూ వచ్చాడు. తను తాను తండ్రికి అప్పగించుకున్నాడు. కుమారుడైనటువంటి దేవుడు, శరీరధారి అయి మన కొరకు వచ్చినటువంటి దేవుడు, ఆయన మాదిరిని కనబరిచాడు. కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. లాజరు సమాధి దగ్గర మీరు ఊరికి వెళ్ళినట్లయితే లాజరు సమాధి చూడాలనుకుంటే ఇప్పుడు ఆ స్థలం చాలా దిగి చూడవలసి వస్తుంది. ఆ మెట్లన్నీ దిగి లాజరు సమాధిని చూడవచ్చు. ఆ ఏరియా కూడా కొంచెం అది సెన్సిటివ్ ఏరియాగానే ఉంటుంది. బాగా క్రిందికి దిగి ఆ లాజరు సమాధిని చూడాలి. యేసుక్రీస్తు ప్రభువారు మృతులైనటువంటి వారిని బ్రతికించినటువంటి జీవాధిపతి. ఆయన మనకు మాదిరిని కనుమరిచి ముందుగానే తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఎవరైనా ఒక గొప్ప కార్యం చేస్తే ఏమవుతుందంటే, మనం కొంచెం మనిషి అయితే లోక పరిభాషలో నేను హీరోని అని చెప్పేసేసి ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ రోజుల్లో చాలా మంది లోకంలో అనేక మందిని చూసి వాళ్ళతో ఐడెంటిఫై చేసుకుంటూ కొందరేమో నిజమైనటువంటి హీరోలు, కొందరేమో హీరో నిజాన్ని నటించేటటువంటి వాళ్ళు, వ్యూ చేసేటటువంటి వాళ్ళందరూ వ్యాపారంలో చదివినవ్వండి, ఇంకెక్కడైనా వ్యూ చేయనివ్వండి మీడియాలో, వాళ్ళతో ఐడెంటిఫై చేసుకుంటూ వీళ్ళు హీరో అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. లోకంలో జరిగేది అది. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి హీరో అయిన మానవ జాతిని ఆదాము మొదలుకొని మానవ జాతిపై దాడి చేస్తున్నటువంటి శత్రువులు సాతాను యొక్క అధికారులను ఆయన శిలువలో జయించాడు. ఆయన అందుకొరకే లోకానికి వచ్చాడు. ప్రాణం పెట్టి రక్తం చిందించి శత్రువులు సాతాను ఊడించడానికి వచ్చాడు. మరణాన్ని కొట్టివేయడానికి అధికారం కలిగినటువంటి ప్రభు తాను మరణంలోకి వెళ్ళాడు మన కొరకు. ఇక్కడ లాజరును తాను బ్రతికించబోతూ ఉన్నాడు. గొప్ప కార్యం చేస్తే ఎవరైనా ఆటోమేటిక్ గా ఏమొస్తుందంటే గర్వం తలెత్తుతుంది. భక్తిలో ఉన్నటువంటి ఒక డేంజర్ స్వనీతి గుర్తుపెట్టండి. నాకంటే ప్రార్థనా పనులు ఉన్నారా, నాకంటే భక్తి పనులు ఉన్నారా, నాకంటే దేవుని చిత్తం గ్రహించబడినటువంటి వారు ఉన్నారా, నాకంటే అనేటటువంటి ఒక ఫీలింగ్ సాతాను చాలా సింపుల్ గా విశ్వాసం యొక్క హృదయంలో పెడుతుంది. దానికి విరుద్ధం ఏమిటంటే, అది తలెత్తకుండా ఉండాలి అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. భక్తుడు దావీదు జీవితంలో ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతాల
మత్తయి గ్రంథం 29వ అధ్యాయం. దావీదు మందిరం కట్టాలనుకున్నాడు, కానీ దేవుడు తన కన్నులు తెలియలేదు. సంపాదించినటువంటి దాని జాబితా మొదటి దినవృత్తాంతులు 29వ అధ్యాయంలో 2వ వచనం, నేను బంగారాస్పడిన దేవుని మందిరంలో కావలసిన బంగారు పనికి బంగారు, వెండి పనికి వెండిని, ఇతర పనికి ఇతరుని, ఇరుపు పనికి ఇల్లును, కనపనికి కాళ్ళను, భూమికి రాను, చిక్కుడు రాళ్ళను, వింతైన వందలు గల పన్నులలో రాళ్ళను, మిక్కిలి దగ్గర నానావిధ రత్నములను తెల్ల సొమ్ములై విశేషముగా సంపాదించింది. 3వ వచనంలో, నా స్వంతమైన బంగారు వెండి నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చినను. ఇంకా అక్కడ బరువు కూడా చెప్పబడి ఉంది. ఇంత చెప్పిన తర్వాత ప్రజలు నిర్ణయిస్తారని అడిగితే వారు కూడా సంతోషంగా ఇవ్వటానికి వారు సిద్ధపడిన విధానం చూస్తాం. చివరిలో తాను ఏమంటాడంటే 12వ వచనం, ఐశ్వర్యం గొప్పదనం కలుగును, నీ సమస్తములు నీ వాడవు, బలమును పరాక్రమము నీ దానములు. 13వ వచనం, మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము, ప్రభావం గల నీ నామమును కొనియాడుతున్నాము. ఈ ప్రకారము మనోపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మా పుట్టుటకు నేను ఎంత మాత్రపు వాడును, నా జీవులు ఎంత మాత్రపు వాడు, సమస్తమును నీ వల్లనే కలిగాను కదా. నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. మా స్వసంపాద్యం మేము సంపాదించిన నమ్మలేదు, నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం. ఎంత అద్భుతమైన మాట. భక్తిలో స్వనీతి, అతిశయం, గర్వం వస్తే మనం చాలా నష్టపోతాం. యేసు ప్రభువుని మాదిరిని కనుగొచ్చాడు. ఆయన రొట్టెలు పంచిపెట్టడానికి ముందు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. సరిపోయి 4 దినాలై వాసన కొట్టేటటువంటి లాజరును సజీవంగా చేయడానికి సమాధి దగ్గర నిలిచినటువంటి ప్రభు తండ్రి నువ్వు మా మనీ నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పాడు. లూకా సువార్తలో 22వ అధ్యాయం, లూకా ప్రభువు పస్కా భుజించడానికి కూర్చున్నాడు. 17వ వచనం, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. అలాగే 19వ వచనం, ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ద్రాక్ష కప్పును అందించినప్పుడు ప్రభువు స్తుతి చెల్లించాడు. ఎందుకు? తన జీవితాన్ని పానార్పణంగా ప్రవహిస్తూ ఉన్నాడు లోకం కొరకు. ఎవరు అలా చేయగలరు? ప్రేమపూర్వకంగా, ఇష్టపూర్వకంగాను తల్లి చిత్రములకు లోబడి ప్రభు ఈ కార్యాన్ని చేయబోతున్నాడు. శిలువ కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు, ప్రాయశ్చిత్త కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. తాను కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. లూకా రాసిన సువార్తలోని 24వ అధ్యాయం, ప్రభువు పునరుద్ధారణై తిరిగి వచ్చినటువంటి దినాన యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి వెళ్ళేటటువంటి యూదులతో ప్రభు సంభాషిస్తూ నడిచేదని లూకా సువార్త 24వ అధ్యాయం 12వ వచనం నుండి ఆ భాగాలను చదువుతాం. సుదీర్ఘమైనటువంటి సంభాషణ చేస్తూ ప్రభు వారితో మాట్లాడుతూ ఆయన అనేక విషయాలు వారికి చెప్పాడు. 27వ వచనం, మోషేని సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను కూర్చిన వచనముల భావము వారికి తెలిపారు. వీరు పాత నిబంధన లేఖనాన్ని ఎదిగినటువంటి ప్రావీణ్యత కలిగినటువంటి వారు అని నాకు అర్థమవుతుంది ఈ 2 వ్యక్తులు. కనుక యేసు ప్రభువు వారి ఏమైనా అర్థం చేసుకుని మోషే చెప్పినటువంటి కాండాలోని సంగతులు, అలాగే దావీదు చెప్పినటువంటి మాటలు
ఆయన పునరుద్ధానాన్ని గురించి ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ వారితో మాట్లాడుతూ వచ్చారు. అయితే భోజనానికి కూర్చున్నప్పుడు వచ్చిన ఆయన వారితో కూడా భోజనములకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి స్తుతించాడు, కృతజ్ఞతా స్తుతి చెల్లించాడు. కొందరు ఏం చెప్తారంటే ప్రభు వారి రొట్టెలు విలుస్తూ ఉండగా ఆయన గాయపరచుకుని ఉన్నటువంటి చేతులు వారికి అప్పుడు కనబడింది, అప్పుడు వారికి అర్థమైంది. ఆయన చేతుల్లో ఉన్న గాయాలు చూడగానే ఆ మేకుల యొక్క గాయాలు, అప్పుడు వారు ఆయన గుర్తుపట్టారు. 31 వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయన. యేసుక్రీస్తు ప్రభువు కృతజ్ఞతా స్తుతి చెల్లించాడు. మనం 4 భాగాలు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్తలో ఉన్న 2 భాగాలు, లూకా సువార్తలో ఉన్న 2 భాగాలు. ఇవన్నీ ప్రభువు కృతజ్ఞతా స్తుతి చెల్లించినటువంటి తండ్రికి స్తుతి చెల్లించినటువంటి భాగాలు మనకు నేర్పించేటటువంటి గొప్ప ఆత్మీయ సత్యం. మనం మన జీవితంలో ప్రభువును పదే స్తుతించే వారంగా ఉండాలి. అప్పుడు మన పైన మనం ఆధారపడకుండా దేవుని పైన, ఆయన శక్తి పైన ఆధారపడతాం. నేను స్తుతి చేయకపోతే దేవుడికి ఏం తక్కువ లేదండి, దేవుడంటే నాకు ఇష్టమే, ప్రేమే, కృతజ్ఞత ఉండగా వరంలో ఎక్స్ప్రెస్ చేయకపోయినా పర్వాలేదు అనుకుంటే మీరు చేయడం మేము నడుస్తుంది, అతిశయం వస్తుంది, భక్తిలో గానం వస్తుంది, మీరు పడిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఇదే కాలం మనం ప్రభు చూపినటువంటి మాటని జ్ఞాపకం చేసుకున్నాం. ఏ ప్రభా, మీరే శ్రేష్టమైనటువంటి శరీరానికి కలిగినటువంటి మీరే గొప్ప మాటని కనుగొనిచ్చారు. మా జీవితంలో మేము సహా మిమ్మల్ని స్తుతించడానికి, కృతజ్ఞత కలిగి ఉండటానికి, మీరు చేసినటువంటి నీళ్ళన్నిటిని బట్టి, మీ కాపులను బట్టి, మీ భద్రతను బట్టి, మీరు చూపినటువంటి కృపలను బట్టి, అనేక మందికి దొరకనటువంటి కృప మనకు ప్రభు ఇచ్చాడు. మనం ప్రభువును స్తుతింప బతులో ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవా, మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల సమయంలో మేము అలాగే మీకు కృతజ్ఞతా స్తుతి చెల్లించారు, మీపై ఆధారపడారు, మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు. మీరు తండ్రి చిత్తానికి అప్పగించుకుంటూ తండ్రిని స్తుతిస్తూ కృతజ్ఞతా స్తుతి మీరు ఎలా చెల్లించారో తెలియటమైనటువంటి మీకు మా సృష్టికర్తగా, మా రక్షణకర్తగా, మాతో మానవుడి నుండి మమ్మల్ని బలపరిచేటటువంటి పరిశుద్ధాత్మ దేవుడిగా, త్రియేక దేవుడిగా మీరు మా పక్షంగా ఉండి నడిపించు బలపరచు ముందుకు మాలో అతిశయము, స్వనీతి తలెత్తకుండా మేము పదే మా జీవితాల్లో మీపై ఆధారపడుతూ స్తుతించేటటువంటి వారంగా, కృతజ్ఞత నిర్మించేటటువంటి వారంగా, మీరు మాకు ఇచ్చినటువంటి పెదవులు, మీరు మాకు ఇచ్చినటువంటి భాష, మీరు మాకు ఇచ్చినటువంటి సమయం, మీరు మాకు గమనం చేసినటువంటి మేలు, మీరు చూపిన కృపలన్నింటినీ గురించి మీరు స్తుతించు లోకం ఎదుట, అంధకార శక్తుల ఎదుట మేము గొప్ప సాక్ష్యం చెప్పి మరింపరచటకు కృపదయచేయండి. మీ సమాజంలో మిమ్మల్ని స్తుతించడం ద్వారా మీ భక్తులకు ప్రోత్సాహం కలిగినట్లు కృప అనుగ్రహించండి. ఇది ఏమంతటి తండ్రి మీ బిడ్డల కొరకు, వారి కుటుంబాల కొరకు ఆశీర్వదించి దీవించి మహిమను పొందుమని యేసుక్రీస్తు ప్రభువు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యుల సహవాసం సదాకాలం సర్వమునకు తోడై ఉండును గాక.